ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. నేటి క్రైస్తవ సమాజమునకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. నేను మాట్లాడేది పూర్తిగా వినండి. నేను మాట్లాడేది పూర్తిగా వింటేనే మీరు గ్రహించగలుగుతారు. గ్రహించిన తర్వాత మీరు ఏమి అనాలనుకుంటున్నారో నీ గ్రహింపును బట్టి నువ్వు కామెంట్ తెలియజేయి. నువ్వు కామెంట్ తెలియజేసిన దాన్ని బట్టి నీవు క్రైస్తవ స్త్రీవా నీవు కాదా అనేది కూడా నేను మరలా నీకు రిప్లై ఇస్తాను. ఎందుకు అనవలసి వస్తుంది అని అంటే మనం ఏదే కానీ గ్రహించిన తర్వాతనే మనం మాట్లాడాలి. గ్రహింపు శక్తి మనకు లేకపోతే ఎవరితో ఏం మాట్లాడుతున్నామో ఏంటో మనకు అర్థం కాదు కదండి. కాబట్టి విన్న తర్వాత మాట్లాడండి. షాలిం బ్రదర్ గారు, పాస్టర్ గారు, ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఏంటండి సమస్య? ఇంత దూరం వచ్చినా మీరు స్పందించట్లేదు. స్పందించాలి. ఎందుకు స్పందించాలి అని అంటే ప్రభువుల కొరకు స్పందించాలి. మన కొరకు కాదు, మన సంఘ విశ్వాసుల కొరకు కాదు, సమాజం కొరకు కాదు. మనము స్పందించవలసినది ప్రభువుల వారి కొరకు. తన్ను తాను రిక్తునిగా ప్రజలకు అప్పజెప్పుకున్నాడు. ఏ పాపము, దోషము, నేరము చేయని సర్వశక్తిమంతుడు. ఇప్పుడు మనం ఆరాధిస్తున్నది కూడా అదే దేవుణ్ణి. కాబట్టి ఆయన నేరము చేయకపోయినను అప్పచెప్పుకున్నాడు కదా. కాబట్టి నీవు నేరము చేస్తావు అని నేను అనను, నేరము చేయలేదు అని నేను అనను. ఏ రీతిగా ఆ పదజాలము బయటకు వెళ్ళిందో, బజారు స్త్రీలు కాదా మల్లెపూలు అని అన్నప్పుడు ఏ విధంగా అది లీక్ అయిందో, ఎటువంటి స్థితిలో అర్థం చేసుకోగలిగిందో మీరు ప్రతిసారి చెప్పినట్లు చెప్పినా బాగుండేది వాక్యము. ఆ వాక్యము కాక మీదేదో ఉదాహరణ చెప్పుదాం అనుకున్నారా? ఆ మాట ఎలా సంథింగ్ జరిగింది. జరిగిన తర్వాత అది ఇంత రాద్ధాంతమవుతుంది. రాద్ధాంతమైనప్పుడు శాలేమయ్య గారు మీరు తప్పకుండా స్పందించాలి. ఎందుకు అంటున్నానంటే మీకు చెప్పదగినదాన్ని కాను. ఎందుకో తెలుసా నేను ఈ మాట అంటున్నాను, చివరిలో అంటాను ఎందుకు చెప్పదగినదాన్ని కాను అని. కాబట్టి క్రీస్తులో మనం అందరము ఒకటే. దేవుడు అంటున్నాడు ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ పాటల పద్యములతో మీరు పురుకొల్పుతూ ముందుకు వెళ్ళాలి అని కదండి. ఒక్కసారి మనల్ని మనము కూడా పరిశీలించుకోవాలి. మన వాళ్ళు వీడియోలు పెట్టడం ద్వారా వాళ్ళు పెడుతున్నారు కదా, వాళ్ళు అంటున్నారు కదా అని మన వాళ్ళు అంటే షాలేం బ్రదర్ వారి సంఘంలో ఉంటున్నటువంటి ప్రజలు ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క వీడియో పెడుతుంటే, ఒక్కో బ్రదర్ ఒక్కో వీడియో పెడుతుంటే కొంచెం పదజాలం ఎంత ఆయాసకరంగా ఉంటుంది. ఇక్కడ సర్వ సమాజము మనల్ని తప్పుపడుతుంది. సర్వ సమాజం మనల్ని తప్పుపడుతున్నప్పుడు ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు మన వాళ్ళు కూడా అదే రీతిగా రెచ్చిపోయి మాటలు అంటుంటే ఎలా ఉంటుందండి? ఆ ఫ్లవర్స్ వారు ఒకటే పెట్టుకుంటారా? సర్వం ప్రజలందరూ పెట్టుకుంటారు. ఎందుకో తెలుసా? అది ఒక జాతికి సంబంధించిన ఫ్లవర్స్ కావు, ఒక మతానికి సంబంధించినవి కావు. అందరికీ, ప్రతి స్త్రీకి, ప్రతి కుటుంబానికి వర్తించగలిగేవి. కాబట్టి ప్రతి వారి మనసులు గాయపడ్డాయి. అపవాది ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా త్రొక్కాలని మన క్రైస్తత్వం గురించి చూస్తుంది. అలా ఎందరినో ఒక్కరిని రేపిందా? ఆ ఒక్కరు ఈ సర్వ సమాజముకు నిప్పంటించినట్టుగా అంటించారా? అది మనకు తెలుసు. కాబట్టి మనల్ని మనం కొంచెము తగ్గి మీడియా ముందుకొచ్చి మరి నేను ఆ విధంగా సంభాషణ జరిగించలేను అని మీరు ఎప్పుడో చెప్పుంటే ఈ మల్లెపూల మంట ఇంతవరకు వచ్చేది కాదు కదండి. ఒక్కొక్క స్త్రీ సంఘంలో నుండి మాట్లాడుతున్నారంటే మాట్లాడని ఆవేదన ఉంది. కానీ ఇప్పుడు ఏమైపోతుంది వారి మాటలంటే రేపటి దినం నాడు పాస్టర్ గారు మీ మెడకు చుట్టచ్చు ఆ మాటలన్నీ. రేపటి దినము నాడు ఇంకా ఎంత గందరగోళం జరగచ్చో ఒక్కసారి నా మాటలు మీ దగ్గర వరకు వస్తాయి. కాబట్టి నన్ను మీ సొంత చెల్లెవలే లేదా మీ కూతురు వలె భావించి మీరు గమనించవలసిందిగా అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే మీ మెడకు రేపు ఇంకా ఎక్కువ ఉచ్చు తగులకోకూడదు, మీరు ఇంకా ఎక్కువ ప్రమాదంలోకి జారిపోకూడదు అని నేను అంటున్నాను. ఒక్కటి పోయి ఒక్క మాటల్ని బట్టి ఇంకా 40 మాటలు దాంట్లోకి వస్తున్నాయి కదండి. క్రైస్తవ సమాజం స్పందించదంటే స్పందించిన వరకు స్పందిస్తారు. ఇది సమాజంతో యుద్ధం. ఫ్లవర్స్ పెట్టుకున్న వారు ఆ బజారు స్త్రీల అనేది అందరికి వచ్చింది కాబట్టి ఇది సమాజంతో యుద్ధం. ఒక మతంతో కాదు, ఒక వ్యక్తితో కాదు, ఒక వర్గంతో కాదు, ఇది సమాజంతో యుద్ధం. ఈ సమాజంతో యుద్ధం జరుగుతుండగా క్రైస్తవులు ఏమైపోతారు? రేపు క్రైస్తవులు అనేవారు నిలకడగా ఉండగలుగుతారా? నివసించగలుగుతారా? అంటే మీరనడం వల్ల కాదు,
సమాజంను ఏ రీతిగా ఆ మాట పురికొల్పింది, ఏమి రీతిగా మాట బాధ పెట్టింది, వారి మనోభావాలు ఏ విధంగా దెబ్బతిడ్డాయి అనే విషయంలో నా మట్టుకొస్తేనే నేను ఎప్పుడో చేసిన షార్ట్ వీడియో, అది ఎప్పుడో విడుదల చేశాం. శాలిమయ్య గారు, మీ సంఘంలో ఉన్న వ్యక్తి నాకు చేసిన కామెంట్, ఒక క్రైస్తవురాలను కూడా చూడకుండా, ఒక విశ్వాసాన్ని కూడా చూడకుండా, ఒక సేవకురాలను కూడా చూడకుండా ఒక విశ్వాస పెట్టిన కామెంట్ అండి. మీ దగ్గర నుంచి నోరు మూసుకో, పువ్వులు అంటున్నావు, పూజారి నీకు డబ్బులు ఇచ్చిండా అని అన్నాడు. అయ్యా నన్ను ఆలోచించు, నా మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయి. అదే రీతిగా మీరన్న మాట వారిని తీసాయని నేను అంటాను. ఎందుకనంటే మనది మనమే ఈ రీతిగా మాట్లాడుకుంటే రేపు ఆ సమాజంకు తాకిన మాట ఎంత మనసు గుచ్చుకుంటుంది. విశ్వాసికి విశ్వాసే ఇంత విరుద్ధమైన కామెంట్ పెడితే ఏంటండి? ఆ షార్ట్ వీడియోలో ఏముంది? ఫ్లవర్ గుణమును వ్యక్తపరిచింది. అక్కడ ఫ్లవర్కు ఏ గుణం ఉంది, ప్రభుల వారికి ఇచ్చిన గుణమేంది అనేది ఆ విధంగా వాక్యంతో వెళ్ళిపోయింది. ఎక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతీసేట్లు లేదు. ఓవర్ చేస్తున్నావు, నోరు మూసుకో. ఎవరండి మీ టీం వారిని అనడానికి? ఎందుకంటారండి ఆ విధంగా? కానీ వారన్నాను, నేను ఆ విషయం ఇక్కడ మిమ్మల్ని అనట్లేదు. కానీ ఇటువంటి మాటలు నన్నే అన్నారు ఒక క్రైస్తవురాల్ని. సర్వ సమాజంకు వినబడుతుందండి. ఒక్కొక్కరి పదజాలం వినండి. రేపేమైపోతుందంటే సాలెం పాస్టర్ గారు అన్నది కాకుండా వారి టీమును రెచ్చగొడుతున్నాడు, వారి టీము చేత అనిస్తున్నాడు అనేది ఇప్పుడు సర్వ సమాజం మాట్లాడుకుంటుందండి. మీరు లోపల ఉన్నారు, మీరు బాధపడుతుండొచ్చు, మీరు దుఃఖపడుతుండొచ్చు. ఇది ఎక్కడి వరకు ఎలా జరుగుతుంది, ఎందుకు జరిగిందని మీరు వేదన పడుతుండొచ్చు. కానీ సమాజంలోకి ఇలా జరుగుతుందండి. సమాజంలో ఒక్కసారి క్రైస్తత్వము కొరకు, అంటే క్రీస్తు కొరకు కొంచెం ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటారని నా మట్టుకు నేను కోరుకుంటున్నాను. గొప్ప దైవజనులు, పేరు ప్రఖ్యాత ప్రభువులు ఇచ్చారు. ఆ పేరు ప్రఖ్యాత ఇచ్చిన దేవుడు ఒక్కసారి పరీక్షకు కూడా అప్పజెప్పాడేమో, పరిశీలిస్తున్నాడేమో, తన కొరకు నిలబడతావేమని, తన కొరకు ఎంత దూరమైనా ఎంతవరకైనా తగ్గించుకోగలుగుతారేమో అని దేవుడు చూస్తున్నాడేమో. అయ్యగారు, ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటారని మాట్లాడుతున్నాను. నాకు వచ్చిన కామెంట్స్ పెట్టిన వ్యక్తులను చూస్తే అది మీ గురించి కాదు, ఎవరి గురించి కాదు. ఒక షార్ట్ వీడియోకి తీసిన ఫ్లవర్స్ గురించి తీసిన కామెంట్. అన్యుల నోరు కూడా జారుతుందండి. ఎందుకో తెలుసా? ఎంత భయంకరంగా జారుతున్నాయి, ఎంత వికారకరంగా జరుగుతున్నాయి మాటలు క్రైస్తవుల పైన, అందరిపైన. ఆలోచిద్దాం, ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకుందాం. క్రైస్తవ సమాజానికి, క్రైస్తత్వానికి మీ వల్ల ఇంతకాలం ఉపయోగమే జరిగింది. ఇంతకాలము మీ వాక్యాల వల్ల ప్రతి వారు ధైర్యపరచబడ్డారు. ఇక నుంచి అయినా మీ గురించి ప్రజలు మాదిరిగా మిమ్మల్ని తీసుకున్నాలని కోరుకుంటున్నాను. ఈ మల్లెపూల మంటను చల్లార్పే శక్తి మీకు మాత్రమే ఉందండి. ఎవరు చల్లార్పలేరు దీన్ని. ఎలా చల్లార్పుతారు, ఎలా దీన్ని మరలా సమాజంలో లేకుండా చేస్తారు, అదంతా మీ చేతుల్లోనే ఉందండి. క్రైస్తత్వంలో వాక్యం కరువైపోయింది. ఈ వారం రోజులుగా ఏమి జరుగుతుందో అర్థం కావట్లేదు. అంటే క్రైస్తవులం అనే వాళ్ళం ఏమైపోతున్నాం? చిన్నవారిని చూసి పెద్దవారు, పెద్దవారిని చూసి చిన్నవారు. మీరొకరే చేయగలరండి. ఏమి చేసినా అతి త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని మీరేం చేయాలనుకుంటున్నారో ఆ విషయంను పబ్లిక్ చేయండి. మరొకసారి ఈ విధంగా క్రైస్తవ సమాజంను ఎవరు అనకుండా, మనము ఇంకొకరిని అనకుండా మనము జాగ్రత్త పడినట్లుగా చూసుకుందాం. ఎందుకనంటే ఈ పాటికే ఏమైపోయిందంటే ఇక క్రైస్తవులు ఇంతే వరకేనా అని ఒక్కొక్కరి మాటలు వింటుంటే గుండెకు బాధ కలుగుతుందండి. బాధ అంటే చాలా ఆయాసం కలుగుతుందండి. మేము కూడా స్త్రీలమే కదండి. వాక్యానుసారమైన జీవితాలు వీళ్ళకు లేవా అనే పద్ధతులు మాట్లాడుతున్నారు. మీరు అన్నారు అని కాదు, మీరు అనలేరు అని కాదు, కానీ ఒక్కొక్క మాట మీరు మాట్లాడినప్పుడు ఎక్కడ చూసినా ఇదొక్కటి మారు మోగుతుందండి. చాలా మారు మోగుతుంది. ఈ మారు మోగడం ఆగిపోవాలంటే చేసే పని ఒకటే. శాలేమయ్య గారే
ఏదో ఒకటి చేయాలి. అతి త్వరలో ఈ సునామీని ఆపాలి. నిజంగా సునామీ వచ్చినంత భయంకరంగా ఉందండి బయట ప్రపంచంలో. కాబట్టి ఆపివేయాలని కోరుకుంటున్నాను. నా తరపున కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను కూడా. ఇది ఆగాలి. ఇది ఆగితేనే క్రైస్తత్వంలో ఎక్కడైనా మనం వెళ్ళి సువార్త బోధించుటకైనా చేయడానికైనా అర్థం ఉంటుంది. మీరంటే ఇక్కడికి వస్తారనే వాళ్ళు సమాజం. అటువంటిది ఏమైపోయింది ఈరోజు? మీరు వీడియోలో దుఃఖపడుతుంటే కూడా తట్టుకోలేకపోయానండి నేను. అంత గొప్ప అభిషక్తులై ఉండి ఒక్క మాట అపవాది చేసినదా మనం చేసుకున్నామా దాన్ని తేల్చుకోలేక అతి త్వరలో మొలగానే దాన్ని త్రుంచి వేయలేక వదిలిపెట్టేసరికి ఇంత విస్తరించింది. కాబట్టి ఆలోచించి శాలిమయ్య గారు మీరు నిర్ణయం తీసుకుంటేనే మన క్రైస్తవ సమాజం క్రీస్తు కొరకు తీసుకోండి. క్రీస్తు కొరకు మీరు నిర్ణయం తీసుకుంటారని ప్రభు పేరిట మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.